భారతదేశంలో టెలికమ్యూనికేషన్ శాఖ భారత ప్రభుత్వ పౌర సేవలలో ఒక ప్రముఖ విభాగం. ఇది దేశంలో టెలికమ్యూనికేషన్ సేవలను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం కోసం బాధ్యత వహిస్తుంది. ఇక్కడ ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ 3 వర్గాల్లో నియామకాలు ఉంటాయి. 1 నోటిఫికేషన్ విడుదల, 2 జాతీయ స్థాయి పరీక్షలు, ఇంటర్వ్యూలు, అదేవిధంగా 3 అనేక శారీరక పరీక్షలు నిర్వహిస్తారు. ఐటీ, మేనేజ్మెంట్ వంటి విభాగాల ఉద్యోగాలు ఉంటాయి. తాజాగా డాట్ నుంచి 48 పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని వివిధ నగరాల్లో నియామకాలు ఉంటాయి. నియామకాల వివరాలకు వెళ్తే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోస్టులు వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టీఎస్బి కింద సబ్ డివిజనల్ ఇంజనీర్, ఇలా మొత్తం 48 పోస్టులకు వివిధ నగరాల్లో వివిధ సంఖ్యలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది డాట్ సంస్థ. ఇక అర్హతలు వచ్చేసరికి అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. అదేవిధంగా వయోపరిమితి వచ్చేసరికి గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇక వేతనం అభ్యర్థి పోస్టు, అనుభవం వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నెలకు 47,600 నుండి 1,50,100 వరకు ఉంటుంది. ఇక దరఖాస్తుల విధానం వచ్చేసరికి డాట్ అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అదేవిధంగా ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.